హలో వ్యూవర్స్, ఇది చూస్తున్న మీ అందరికీ ఏంటో అనే అనుమానం వస్తుంది కదా. నాకు కూడా అలానే అనుమానం ఉంది. ఈరోజు నా భార్య నా మీద ఏదో ప్రయోగం చేయబోతుందని నాకు అర్థమైంది. నేను ఎప్పుడో దుబాయ్లో ఉన్నప్పుడు పాస్తా అనే ఒక ఐటెంని అయితే తిన్నాను. నాకు కొద్దిగా మాత్రం చూస్తుంటే ఇది పాస్తానేమో అని కొంచెంగా డౌట్ ఉంది. కానీ అది పాస్తా అవుతుందో తింటుంటే కాస్త అవుతుందో మీరే మొత్తానికైతే ఒక షేప్కి వచ్చింది. ఇప్పుడు దీన్ని వడగడుతుందంట. అది ఎలా ఉంటుందో చూద్దాం. వడగట్టిన కొద్దిసేపటికి ఇలా అయితే ఉంది. దానిలో కొన్ని చల్లని నీళ్ళు పోసుకొని దాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఆ తరువాత కొద్దిగా ఊపి ఆ నీరని పోయేటట్టు చూసుకొని దాన్ని వేరు చేసుకొని మనం ముందుగానే కట్ చేసుకున్న క్యారెట్, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చిని పొయ్యి మీద వేసుకొని కొద్దిగా టమాటా, కొద్దిగా ఉప్పు వేసుకొని దూరగా అనగా దగ్గరికి పచ్చివాసన పోయేటట్టుగా మనం వాటిని వేడి చేసుకొని చూసుకోవాల్సి. ఆ తర్వాత ఇవన్నీ వేసుకొని పక్కకు పెట్టిన తర్వాత మరలా చేయవలసింది ఏందనగా ఉత్తి ప్యాన్లో పెట్టుకొని ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి మళ్ళీ కొంచెం దూరగా వేయించుకొని ఆయిల్ వేసుకొని పొగలు వచ్చేటట్టు నాశనం అయ్యేటట్టు మళ్ళీ జీలకర్ర వేసుకొని మళ్ళీ కొంచెంగా దాన్ని చూస్తూ మళ్ళీ కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్ అనగా మీకు తెలిసే ఉంటుంది, మళ్ళీ వేరేలా మళ్ళా గ్యాస్ వెలిగించుకోవాల్సిందే. ఆఖరికి ఇలా వచ్చాక ఈ షేప్ ఇలా వచ్చాక కలిపి దాన్ని నా మీద పెట్టేంత వరకు కలుపుతూనే ఉండాలి. కలిపిన తర్వాత కొద్దిగా దూరగా చూస్తే వికారం పుట్టేలాగా ఉన్న సమయంలో కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ పడకపోయినా పడేలా కొంచెం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళా కలపాలి. మళ్ళా కలిపిన తర్వాత ఏమవుతుంది, మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోవాలి కదా. ఆ పచ్చి వాసన పోయేంతసేపు దాన్ని కలుపుతూనే ఉండాలి. గుర్తుపెట్టుకోరి, హై ఫ్లేమ్లో పెట్టిరనుకో మాడి పీకుతుంది. మాడి పీకిందనుకో బాత్రూంలో మాడిపోతున్నట్టే. ఇక అందుకే దూరగా వేగాలనుకున్నప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం గ్యాస్ తక్కువ పెట్టుకొని ఇక వేయించుతూనే ఉండాలి. అది దూరగా వేగి పచ్చివాసన పోయేంత వరకు వేయించినాక అప్పుడేమవుతుంది, ఏముంది కాను మళ్ళీ వేస్తూనే ఉండాలి. బొంగు ఆడ వీకేది ఏం లేదు. ఏంచు దంచు. ఇక పెద్దగా మనం కట్ చేసుకునేటప్పుడు పెద్ద ముక్కలు పడతాయి కదా, వాటిని దంచుకోవాలి. గంటె ఉందిగా, ఆ గంటెతో కుచ్చి దంచుతుంటే అవి గిత ముక్కలు అవుతాయి. ఇదిగో ఫైనల్గా మనం చేయాలనుకున్న పాస్తాకి, నా వైఫ్ చేసిన పాస్తాకి తేడా ఇది. ఇలాంటి ఏదైనా మీ భర్తల మీద ప్రయోగం చేయాలనుకున్నప్పుడు నిపుణుల పర్యవేక్షణలు మాత్రమే చేయండి. దయచేసి నా మాట వినండి, నిపుణుల పర్యవేక్షణలే చేయండి. ఒకసారి నేను తిన్నాక నా ఎక్స్ప్రెషన్ చూడండి అమ్మా. ఇగో తినలేక ఓకే ఇలా తిన్నా కదా, ఇక కథం. ఇక తర్వాత సిచ్యువేషన్ మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా.